హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పెసరట్టు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ పద్ధతి ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎప్పుడు పెసరట్టు చేసినా ఇదే పద్ధతిలో చేయమని చెప్తారు. పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ పెసరట్టుని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి. ఇదైతే అల్లం చట్నీ కాంబినేషన్గా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసలు వేసుకోవాలి. నేను ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి వేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టుకుంటున్నానండి. మీరు డిన్నర్లోకి కనుక చేసుకోవాలి అంటే ఉదయం నానబెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు పోసేసుకుని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెసల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రేషన్ బియ్యాన్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకుని పూర్తిగా నీళ్లు పోసేసి వీటిని కూడా నాననివ్వాలి. రేషన్ బియ్యం అయితే మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఉదయం అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, చక్కగా నానిపోయినాయి. ఒకవేళ నీళ్లు తగ్గితే కనుక చూసుకుని మధ్యలో పోసుకోండి, నానిపోతాయి. ఇట్లా పూర్తిగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకుని పెసలు కొంచెం లావుగా ఉన్నవి తీసుకోండి, దోశలకి బాగుంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, ఒక మిక్సీ గిన్నెని తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న పెసల్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. నేను ఈ పెసల్ని 2 సార్లుగా వేస్తున్నానండి. తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలోకి 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలని, 1 పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నేను దీన్ని 2 సార్లుగా పట్టానండి. దీన్ని ఇలా వేసేసుకున్నాను 2 సార్లు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. జీలకర్ర అయినా ఉప్పు అయినా మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చండి, కానీ ఇలా వేసి చూడండి, పెసరట్టు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ పెట్టేసుకుని, ఒకవేళ ప్యాన్ మరీ హీట్ అయితే ఈ విధంగా నీళ్లు చల్లుకొని తుడుచుకోండి. పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 గరిటె పిండి వేసేసుకుని ఈ విధంగా దోశలాగా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరు కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఈ విధంగా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. మరోవైపుకి అయితే తిప్పకూడదండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా చక్కగా కాలిపోయింది. చాలా క్రిస్పీగా దోశ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుని దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుందండి ఈ పెసరట్టు అనేది. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.